ఒకసారి దావీదు జీవితాన్ని మన జీవితాన్ని ఒకసారి కంపేర్ చేసుకున్నప్పుడు, ఒకసారి పోల్చుకున్నప్పుడు, మనం ఈ లోకస్తులతో ఎవరితో పోల్చుకోకూడదు. బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలతో మాత్రమే మనం పోల్చుకోవాలి. ఈ లోకస్తులతో పోల్చుకుంటే కొన్ని విషయాల్లో మనం బెటర్గా ఉంటాం, ఖచ్చితంగా బెటర్గా ఉంటాం. ఒకవేళ నేను కూడా పోల్చుకుంటే నేను చాలా బెటర్గా అనిపిస్తున్నా చాలా మంది కంటే. నేను పోల్చుకున్నప్పుడు అన్ని విషయాల్లో బెటర్గా ఉన్నా, కొన్ని విషయాల్లో లోపంగా ఉన్నా, చాలా విషయాల్లో ఇతరులతో పోల్చుకుని బెటర్గా ఉన్నాను. కానీ బైబిల్లో ఉన్న భక్తులతో పోల్చుకున్నప్పుడు నాలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం పోల్చుకోవాల్సింది బైబిల్ భక్తులతో కానీ ఈ లోకంలో ఉన్న భక్తి పరులమని చెప్పుకుంటున్న వాళ్ళతో కాదు. దావీదు జీవితంతో మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు దావీదు అంటున్నాడు, నీవు తిరిగిరా, తిరిగి నన్ను విడిపించు. పాపములో చిక్కుకున్నాడు. పాపము నుండి విడుదల పొందాలంటే ఎవరు విడిపించాలి? దేవుడే కదా.